మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుసకు చెల్లెలైన యువతిని లైంగికంగా వేధిస్తే ప్రాణాలు తీసుకున్న యువతి ఘటన జగిత్యాల్లో జరిగింది. ఆమెను మనోజ్ కుమార్ ప్రేమ పేరుతో వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. కోరిక తీర్చాలని మానసికంగా అటు శారీరకంగా వేధించాడని వారు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన అక్కను తనను చంపుతామని బెదిరించినట్లుగా యువతి తండ్రి తమ్ముడు తెలిపారు. తీవ్ర మనస్తాపంతో యువతి సూసైడ్ నోట్ రాసి పురుగు మందులు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇక హైదరాబాద్ తరలించినా కూడా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మనోజ్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రేమిస్తా అని మానసికంగా బాగా బాధ పెట్టిండు. మమ్మల్ని కూడా చంపుతా అన్నాడు, గుద్దుతా అని చంపుతా అన్నాడు, 2 సార్లు అన్నాడు. అందుకని వేధింపులతోటి మందు తాగింది మా అక్క. కానీ ప్రేమిస్తా అని మానసికంగా బాగా బాధ పెట్టిండు. మమ్మల్ని కూడా చంపుతా అన్నాడు, గుద్దుతా అని చంపుతా అన్నాడు, 2 సార్లు అన్నాడు. అందుకని వేధింపులతోటి మందు తాగింది. ప్రేమించు అని అది వెంబడి పడ్డాట. పిల్లవాడు వెంబడి ఉంటే నేను చంపుతా వాళ్ళని చెప్తే గుడిపడతా మీ అమ్మని చంపుతా, నేనంటే ఇక్కడ లేను, చదువుపోయినా బాగా టార్చర్ పెట్టి ప్రేమించినట్టు చేసి ఆ రూమ్కి తీసుకుపోయి అద్దనం ఖరాబ్ చేసిందట. అందులో లేటర్ రాసింది, మాకు లేటర్ ఉన్నది, అందులో మొత్తం ఉన్నాయి. మేము చెప్పడం కన్నా ఇంకా అంత మంచిగా ఉంది రాసింది. మా బిడ్డనే రాడు మనోజ్ గారు, కోలం మనోజ్ గారు అంటాడు.